అందరికీ నమస్కారం అండి. నా పేరు పద్మినీదేవి, మాది శ్రీకాకుళం. నేను ఎన్నో రోజులుగా ఒక విషయాన్ని మాట్లాడాలి అనుకుంటున్నాను. అదేంటంటే ఈటీవీ వారు నిర్వహించే పాడుతా తీగ కానీ లేదా జీ సరిగంప కావచ్చు, ఇలా ప్రైవేట్ ఛానల్స్ నిర్వహించే ప్రోగ్రామ్స్ ఉంటుంటాయి కదా, మన పాటల ప్రోగ్రాంలు. అవి ఎప్పుడూ కూడా అయితే చిన్నపిల్లలు లేదా టీనేజర్స్, ఇంకా అయితే యంగ్స్టర్స్, వీళ్ళతో మాత్రమే నిర్వహిస్తుంటారు కదా. కానీ నా ప్రశ్న ఏంటంటే, ఇలా వీళ్ళతో నిర్వహించండి, మంచిదే, కానీ మిడిల్ ఏజ్డ్ పర్సన్స్ విషయం మరి ఏంటి? వాళ్ళకు కూడా ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొవాలని ఆశ ఉంటుంది కదా. సో అప్పుడప్పుడు, అంటే రేర్లీ అయినా ఒక్కోసారి, ఒక 5 yearsకి ఒకసారి అలా ఎప్పుడైనా ఒకసారి కనీసం ఇలా మిడిల్ ఏజ్డ్ పర్సన్స్తో కూడా నిర్వహిస్తే ఈ కార్యక్రమాలు చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే నిజమైన కళాకారులకు వయస్సు అనేది ఒక నెంబర్ మాత్రమే. ఆ సరస్వతీమాత దయ వలన కళాకారులు ఎల్లప్పుడూ గాయత్రి మాత ఆశీస్సులతో ఎప్పుడూ పసివాళ్ళే. నిజమైన కళాకారులకి ఎంత వయసు పైబడినా కూడా మనసులు మాత్రం నిశ్చయవనంగా ఉంటాయి అనేది అక్షర సత్యం. ఈ మాటలన్నీ నేను చెప్తున్నా కాదు, ఎంతో గొప్ప గొప్పవారు చెప్పిన మాటలేవి కదా. అయితే కనుక నా అభ్యర్థన మన్నించి బాలలు, టీనేజర్స్, యంగ్స్టర్స్తో పాటు మిడిల్ ఏజ్డ్ పర్సన్స్తో కూడా మీరు ఇట్లా మంచి మంచి పాటల కార్యక్రమాలని నిర్వహిస్తే బాగుంటుందని నా ఒపీనియన్. కనుక మిడిల్ ఏజ్ పర్సన్స్ కూడా ఇలా ప్రైవేట్ ఛానల్స్ వారు వాళ్ళ తాలూకా సత్తాను చాటుకునే అవకాశాన్ని కల్పిస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. రేపొద్దున్న నిజంగానే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తే నేను ఖచ్చితంగా పాల్గొంటానని మాత్రం చెప్పలేను. కాకపోతే నా మనసులో ఉన్న మాటలు వేరే వాళ్ళ మనసులో కూడా ఉండొచ్చు, అంటే నా సమకాలీన వయసులో వారికి. సో ఒక రిప్రజెంటేటివ్గా భావించి, అంటే నాకు నేను భావించుకొని ఇలా నా ఒపీనియన్స్ చెప్తున్నాను. ఏమైనా తప్పుగా మాట్లాడితే ప్లీజ్ క్షమించండి. నేను అన్న ఈ మాటలు మీకు నచ్చినట్లుగా అయితే ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయం తెలుపుతారని ఆశిస్తున్నాను. తప్పకుండా ముందు భవిష్యత్తులో మిడిల్ ఏజ్ పర్సన్స్ కోసం కూడా మంచి కార్యక్రమాలు, సాంగ్స్ ప్రోగ్రామ్స్ అన్నమాట ప్రైవేట్ ఛానల్స్లో వస్తాయని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదములు. పద్మినీదేవి.